అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఆదోని మండల కేంద్రంలో రేషన్ మాఫియా చేసినటువంటి ఆగడాలు అంత ఇంత కాదు. సమాచారం అందుకున్నటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఒక హుటాహుటిన అర్ధరాత్రి వేళ కర్ణాటకలోని సిరుగుప్పలో ఒక ప్రాంతంలో ఒక గోదాంలో నిల్వ చేసినటువంటి రేషన్ బియ్యాన్ని 1800 బస్తాలను సీజ్ చేశారు అధికారులు. అయితే రాత్రే 90% పట్టుకున్నటువంటి బియ్యంలో మాయమైనటువంటి పరిస్థితి. కేవలం 108 బస్తాలు మాత్రమే అధికారికంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా 1800 బస్తాలు పట్టుకున్నటువంటి ఈ బియ్యం 90% పైగా మాయమవడాన్ని మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు. అయితే దీని వెనుక ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరున్నారనేటువంటి అంశం మీద కూడా ఆరా తీయాలని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. పట్టుకున్నటువంటి బియ్యాన్ని మాయం చేశారంటే అది అధికారుల పనా, లేకపోతే ప్రజాప్రతినిధుల, లేకపోతే ఇద్దరూ కలిసి చేశారనేటువంటి కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలనేసి సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు ఆదేశించినటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తోంది. అయితే ఇదే అంశం మీద మహేష్ నాయుడుతో పాటు అక్కడ ఉన్న స్థానిక రెవెన్యూ అధికారులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. దాదాపు వందలాది బియ్యం బస్తాలు కనపడినాయి. ఆ బియ్యం బస్తాలను సీజ్ చేశాము. ఉదయం అధికారులు వాటిని సీజ్ చేసిన రైస్ను కేసు బుక్ చేసి సివిల్ సప్లైస్ గోడౌన్కు తరలిస్తారు. పూర్తి వివరాలు అవి అధికారులు తెలుసాలా. ఇప్పుడు నేను నా సొంత గ్రామం కాదు, సొంత ఇది కాదు కాబట్టి నాకేం తెలియదు. ప్రజెంట్గా పొద్దునేకి వాస్తవాలు ఏంటివి, ఎవరు దాచిపెట్టినారు, ఇక్కడ ఎవరెవరి పాత్ర ఉంది, దీంట్లో అన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా వైసీపీ నాయకులకు సంబంధించిన దందా అని చెప్పి మాకు క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషన్. ఈ వైసీపీ వాళ్ళు పోయిన గవర్నమెంట్ నుంచి ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే సహించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. మనకు తెలిసింది ఏమంటే సార్, టీడీపీకి సంబంధించిన వ్యక్తులే చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అక్రమ రవాణా చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గత ప్రభుత్వం నుంచి వాళ్ళు అలవాటు పడినారు. వాళ్ళ దందాను మీరు దశల వారికి చూస్తున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువులకు సంబంధించిన గోడౌన్లో బేతంచెర్లలో చూసినాం. అదేవిధంగా పాణ్యం దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించినది చూసినాం. ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యేలకు సంబంధం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం మేము. వాళ్ళకి సంబంధించిన అనుచరులు వాళ్ళు చేసినారనే ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చి ఇది చేసినాం. ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు చెడ్డ పేరు తెచ్చే వాళ్ళని ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఇచ్చే రైస్ను అక్రమంగా రవాణా చేస్తే సహించే ప్రసక్తి లేదు. సార్, గతంలో కూడా భారీ మొత్తంలో ఇలా పీడిఎస్ రైస్ పట్టుకున్నప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని బయటకు రాకుండా చూసినారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. అదే చెప్తున్నాను, అవసరమైతే పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. మా ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పగడ్బందీగా పటిష్టంగా ప్రజా పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నూతన విధానాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు నుంచి కూడా పాఠశాలల్లో మిడ్ డే మీల్స్, తర్వాత హాస్టల్స్లో రైస్, అంగన్వాడీ సెంటర్స్కు సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసింది. మా ప్రభుత్వానికి ఒక విధానం అంటూ ఉంది. ఆ విధానం ప్రకారం ఈరోజు సన్నబియ్యం ఇచ్చి విద్యార్థులను ఇది చేయాలని, ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే సన్నబియ్యం కూడా ఇస్తుంది. అధికారుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో దందా నడుస్తుందని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి సార్. అది అధికారుల ఇది ఉందా లేదా, లేకపోతే పొలిటికల్ ఇది ఉందా అనేది రేపు తెలుస్తుంది. దాదాపు ఎన్ని ఉంటాయి సార్ ఇక్కడ? దాదాపు 100లలో ఉన్నాయి బ్యాగ్స్. కౌంట్ చేయలేదు, కరెంట్ లేదు అక్కడ. అందుకోసం సీజ్ చేసి విఆర్ఓ గారికి పోలీసుల సమక్షంలో లాక్ చేసి ఇవ్వడం జరిగింది. నేను జాయిన్ అయినాను, తహసీల్దార్ గారు కూడా జాయిన్ అయినారు. తహసీల్దార్ గారే ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అక్కడ బియ్యము డంప్ చేయబడ్డాయి, ఇది పోయి రమ్మని నిన్ననే ఇవి డంప్ చేయబడ్డాయని చెప్పడం జరిగింది. కాకపోతే నేను ఎవరు నైట్ అవర్స్లో మిడ్ నైట్ అయినందుకు ఎవరు రాలే. ఈరోజు వచ్చి ఇక్కడ బ్యాగులు కౌంట్ చేసుకోవడం జరిగింది.
బ్యాగులు కౌంట్ చేసుకుని ఆర్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సోమవారం రోజు ఈరోజు సిఎస్ఆర్ఐ గోడౌన్లో లేరు అక్కడ వాళ్ళు. ఇవన్నీ డంప్ చేసినటువన్నీ కూడా 109 బ్యాగులు ఈ సమక్షంలో చూడడం జరిగింది. ఈ 109 బ్యాగులు స్వాధీనం చేసుకుని అక్కడ వాళ్ళకి గోడౌన్కి హ్యాండెడ్ ఓవర్ చేసి పేమెంట్ చేయడం ఎంత అనేది సోమవారం రోజు వాళ్ళు మా రిసీప్ట్ తీసుకుంటాం అక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.